మరి చెప్పమనండి. ఆయన ఏ కాలువతో వస్తాయో చెప్పమనండి. సార్ నమస్కారం అందరికి. మా శరత్ సార్ ఉన్నాడు, మా చెన్నూరు నుంచి శరత్ సార్ ఉన్నారు. అందరికి నమస్కారం. భరత్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. ప్రతిరోజు కాళేశ్వరం సంబంధించిన పెడుతున్నారు. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఇక్కడ కాళేశ్వరం కట్టడం వల్ల, ఈ మేడిగడ్డ కట్టడం వల్ల మా చెన్నూరు రైతులు కంప్లీట్ గా మునిగిపోయినాం. ఎవ్వరికి ఉపయోగపడే ప్రాజెక్ట్ కాదు. దయచేసి నేను కొంచెం గట్టిగానే మాట్లాడతాను, అర్థం చేసుకోండి. మీ వ్యూస్ చెప్పండి. 100% చెప్పొచ్చు మీ వ్యూస్. నిజాలు చెప్తున్నారు, మీ ఒపీనియన్ చెప్పండి. ఎస్, నాకు తెలిసి చెన్నూరులో ప్రతిసారి పంట మేము సర్వనాశనం అవుతున్నాం, మా రైతులు మేము సర్వనాశనం అవుతున్నాం. ఇప్పుడు సరే, ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు గడిచింది సార్. అక్కడ మేడిగడ్డ అక్కడ 9 దగ్గర వాళ్ళు వచ్చిన వెంటనే నెల లేదా 2 నెలల తర్వాత అక్కడ ప్రాజెక్టు ప్రారంభం చేస్తే ఈ రోజు వరకు ఇదే మన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గ్రావిటీ ద్వారా నీళ్లు రాకపోనా చెప్పండి, వస్తున్నా రాకపోనా? 2 సంవత్సరాలు అది కట్టలేదు, ఇది రిపేర్ చేయలేదు, ఏది కాకుండా ఇది రిపేర్ అవసరం లేదు సార్. ఇది ఎవ్వరికి ఉపయోగపడే ప్రాజెక్ట్ కాదు. కొంతమంది మాట్లాడుతున్నారు కదా, చెన్నూరులో ఎన్ని ఎకరాలు మునుగుతుంది? చెన్నూరులో బ్యాక్ వాటర్ లో ప్రతి సంవత్సరం ఒక 5,000-10,000 ఎకరాలు సార్. ఒక్కడికి ₹1 రాలే, రూపాయి రాలే. ఇక్కడ చెన్నూరులో వచ్చి పోటీ చేసే 4 లోకల్ నాయకులు వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ లో పోటీ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎస్సీ రిజర్వ్డ్ కాదు, వాళ్ళు దొరలు. మాకు సిరిపూర్ల దొరే, బెల్లంపల్లిలో కూడా ఎస్సీ రిజర్వేషన్ పోటీ చేసే దొరే, మంచిర్యాల దొరే, చెన్నూరు దొరే సార్. వీళ్ళంతా కాళ్ళు మొక్కించుకునే బ్యాచ్. ఈ పెద్దపల్లిలో ఉన్నది కూడా దొర బిడ్డే. వాళ్ళు దొరలే, వాళ్ళు ఎస్సీలో ఉన్న ఎస్సీ మట్టి పూసుకున్న దొరలు. వీళ్ళకు మా ప్రాంత ప్రజల నీటి అవసరం లేదు, రైతుల గురించి అవసరం లేదు. కేవలం వీళ్ళకు పదవులు కావాలి, డబ్బు పెట్టాలి, ప్రజలని వంచి ఓట్లు పట్టుకొని పోవాలి. నేను ఒక చిన్న రిక్వెస్ట్, ఒక పాట పాడతాను. ఉత్తరాన ప్రవాహిత దక్షిణాన గోదారమ్మ, నీటి వనరులున్న జిల్లా నా ఆదిలాబాద్ జిల్లా. చుక్క నీరు లేక గిరిబిడ్డలు ముడుగు బాట పట్టే, చెలిమ నీళ్ళే దిక్కైనా నా ఆదిలాబాద్ జిల్లా. మాకు ఆనాడు అక్కడ 9 దగ్గర ప్రాజెక్టు ప్రారంభం చేస్తే సిరిపూర్ నియోజకవర్గం, బెల్లంపల్లి, నా మంచిర్యాల, చెన్నూరు ఇదంతా సస్యశ్యామలం అవుతుంది. ఇది కేవలం గ్రావిటీ ద్వారానే. ₹1 కూడా ఖర్చు ఉండదు సార్. నేను ఆవేశంతో మాట్లాడుతున్నా, నా బాధ అర్థం చేసుకోండి. అవునా? మీ ఆవేదన విన్నాం శరత్ గారు. చెన్నూరు నుంచి ఇంత ఆవేదన, ఎందుకంటే ఈ మేడిగడ్డ ద్వారా పాపం చెన్నూరులో ఉన్న కాన్స్టిట్యున్సీ వాళ్ళకి మాత్రం ఇబ్బంది అవుతుంది. ప్రతి సంవత్సరం ఆ బ్యాక్ వాటర్ ద్వారా పంట మునుకైతుండే సార్. అక్కడ మనకి ఏం చేస్తారంటే వాల్ కడతామని మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు మా ఎమ్మెల్యే వివేక్ గారు వాగ్దానం చేశారు. మేమంతా ఆ ప్రాంతం తిరిగినాం, ఆ ప్రాంతం చూసినాం. అక్కడే కాదు, ఇంకా మహారాష్ట్రలోని సిరివంచలకు కూడా ఈ బ్యాక్ వాటర్స్ తో మనకి పంటలు నష్టపోయిన సందర్భము, తర్వాత అక్కడ భూములు నష్టపోయిన ప్రదేశాలు ఉన్నాయి. లేవని కాదు సార్. ఇప్పుడు ఒకటి గమనించాలి సార్. ఏదన్నా ఒక ప్రాజెక్టు బౌలాడు సాధక ప్రాజెక్టు తీసుకున్నప్పుడు దాంట్లో కొంత నష్టాలు కష్టాలు ఉంటాయి సార్, కాదని నేను అనను. అయితే దానికి ఒక మార్గం ఉంది. దానికి చేయాలనుకుంటే మా ఎమ్మెల్యే గారు, మంత్రి కూడా ఆయన చేయాలంటే చేయవచ్చు. అప్పుడు మా చెన్నూరు అతని వ్యక్తి ఎవరైతే చెప్పినారో కరెక్ట్. మా దగ్గర దొరల పాలనే ఉంది సార్. ఈ దౌర్జన్యం అనేది వీళ్ళు అంతా ఒక రకమైన ప్రజలతో సంబంధం లేని వ్యవహారాలు. ఒక్కనాడు చెన్నూరులో వచ్చి ఉంటాడు సార్. మంచిర్యాలలో మంచి జబర్దస్త్ విలాసవంతమైన ఇల్లు ఉంటుంది. చెన్నూరులో ఒక 5-10 నిమిషాలు వస్తాడు. వచ్చినప్పుడల్లా నేను ఫుల్ బిజీ అంటాడు వివేక్, వచ్చి వెళ్ళిపోతాడు. అందుకే ఆ ప్రాంతం అట్లా నాశనం అయిందనమాట. సరే, అది పోనీ కానీ సార్, ఇంకొక విషయం, తాడు శ్రీనివాసరావు గారు ఒక టాపిక్ తీశారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్ మీద. సార్, ఇప్పుడు క్రైమ్ లో ఎప్పుడు కూడా ది పర్సన్ హూ ఆథరైజెస్ అంటే కాంప్లైనెంట్ అంటారు. అంటే ఎవరైతే కాంప్లైంట్ చేస్తారో కాంప్లైనెంట్ కెనాట్ డిసైడ్ ది స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వన్స్ ది ప్రాజెక్ట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, అది పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్వెస్టిగేషన్ కు ఇంట్రెస్ట్ చేసిన సిబిఐ కెన్ గో ఇన్ టు ది హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇష్యూ. అది మనకి ఇవాళ కాదు. ఆహ్వానం హోటల్ కేసులో కూడా ఎప్పుడో మా దగ్గర హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. అంటే అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే నాచారం స్టూడియోలో దొంగతనం జరిగింది. బట్ వీళ్ళు ఆహ్వానంలో జరిగినట్టుగా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు, ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళు.
ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ దే వెంట ఇన్ టు ది ఆస్పెక్ట్ యాజ్ రిగార్డ్స్ వేర్ ది థెఫ్ట్ టుక్ ప్లేస్ అని. అయితే వాళ్ళు ఏం చేసినారు, ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళే వచ్చినారు హైకోర్టుకు, అమ్మో బాబోయ్ మేము అసలు అక్కడ ఇయ్యనే లేదు, వీళ్ళు అక్కడికే ఎట్లా వస్తారు అని. అప్పుడు హైకోర్టు చెప్పింది, నథింగ్ డూయింగ్, యూ కాంట్ డిసైడ్ ది స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మిస్టర్. వన్స్ యూ లాడ్జ్ ఏ కంప్లైంట్, ది పోలీస్ మస్ట్ గెట్ ఎట్ ద రూట్ ఆఫ్ every issue. It is the duty. Nobody can fix the boundaries for investigation. This is a lopsided view అండి. ఇది చాలా